వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ అంగన్వాడీలు సిఐటి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత నిత్యావసర ధరలు పెరగడంతో చాలని జీతాలతో ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయని, కనీస వేతనం 26,000 రూపాయలు, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని, అంగన్వాడీలకు ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఎందుకు కోరుతున్నామంటే ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మాకు 26,000 రూపాయల జీతం ఇవ్వమంటున్నాము. ఇప్పుడు కొత్తగా అమ్మ ఒడి అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అమ్మ మాట అంగన్వాడీ బాట కొత్తగా తీసుకొచ్చింది కార్యక్రమాన్ని. మీరు ఇంకా ఎన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినా అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా శ్రమకు తగ్గ ఫలితం ఇస్తే కనుక మేము ఈ పోరాటాన్ని ఆపుతాము. లేదంటే గతంలో ప్రభుత్వాల ముందు మేము ఎలా పోరాటాలు చేసినామో ఆ విధమైన పోరాటాలకు దిగుతాము, ఆ విధమైన పోరాటాలు చేస్తాము, రోడ్డును ఎక్కుతాము. రోడ్డు మీదనే మేము అన్నం తినడం కానీ అన్నం వండుకోవడం కానీ ఏదైనా రోడ్ల మీద చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, జీవో నంబర్ 10ని రద్దు చేయాలి. ఇవి చేయాలని మేము ప్రభుత్వం ముందుకు వచ్చినాం. సిఐటిగా వెరోనిక.